పాపంలో బ్రతికినంత కాలం దేవుని సన్నిధికి దగ్గరగా వెళ్ళలేమండి. అందుకే ఒక దైవజనుడు ఏమంటారంటే, సిన్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ ప్రేయింగ్ అండ్ ప్రైజింగ్. నీలో పాపం ఉంటే నీకు ప్రార్థన చేయబుద్ధి కాదు, స్తుతించబుద్ధి కాదు. అందుకే కొంతమంది చూడండి, ప్రార్థన చేయాలంటే అసలు రారు. అది ఎలా అంటే కుక్క మెడకి చైన్ కట్టి లాగాలి చూడండి, అలా ఉంటుంది. కొంతమందిని కుటుంబ ప్రార్థనలో కూర్చోబెట్టాలన్నా, వ్యక్తిగతంగా ప్రార్థన చేయమన్నా టకటక ఏదో ఒకటి చిన్నప్పటి నుండి కంఠస్థం చేసిన 4 మాటలు ఉంటాయి కదండి, అవి చేసేసి ఫాస్ట్గా కంప్లీట్ చేసేస్తారు. ఏంటంటే వాళ్ళకి ప్రార్థన చేయాలనే ఆశ కానీ ఆసక్తి కానీ ఉండదు. కారణం ఏంటంటే పాపము హృదయంలో పొరలుగా పాపం హృదయంలో దాగి ఉన్నప్పుడు ఏమవుతుందంటే, ప్రార్థన చేయాలనే ఆశ కానీ, దేవునితో కనెక్ట్ అవ్వాలనే ఆశ కానీ, దేవుని స్తుతించాలనే ఆశ కానీ ఉండదు. సిన్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ ప్రేయింగ్ బట్ ప్రేయర్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ సిన్నింగ్ అన్నాడు ఒక దైవజన్. నిన్ను ప్రార్థించకుండా పాపం ఆపుతుంది, కానీ ప్రార్థన నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఈ రోజుల్లో మనకి ఎక్కువ ఏం కావాలి చెప్పమంటారండి? ఎక్కువ ప్రార్థన కావాలి. ఈ రోజుల్లో ఎక్కువ ప్రార్థన. పాటలు పాడేవారంటే అపవాది భయపడ్డంట, వాక్యం చెప్పేవారంటే కూడా అపవాది భయపడ్డంట. అపవాది ఎవరికి భయపడతాడంటే, ఒక ప్రార్థించే వ్యక్తికి అపవాది భయపడతాడు. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావు నాకు చాలా వాక్యం తెలిసి ఉండొచ్చేమో, నువ్వు అనుకుంటున్నావేమో నాకు చాలా మంచి స్వరం ఉంది, నేను బాగా పాటలు పాడగలను, మేబీ. కానీ ప్రార్థించే అనుభవం లేకపోతే, మోకాళ్ళ ప్రార్థన అనుభవం లేకపోతే అపవాదికి నువ్వు చాలా ఈజీ టార్గెట్ అయిపోతావు. అపవాది నిన్ను ఈజీగా ఓడించేస్తాడు. అపవాది చేతిలో ఒక కీలు బొమ్మగా మారిపోతావు.